నమస్కారం. నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చన్నపేట మండలం బండనగరం గ్రామంలో మన సర్పంచ్ విజయగిరి రాములు గారితో ఉన్నాము. అలాగే లోహిత్ సాయి హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ గారితో ఉన్నాము. అయితే ఇక్కడ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మరి వైద్య శిబిరంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ప్రజలకు ఏ విధంగా ఉచిత మెడిసిన్ అందించారనే విషయాన్ని మనం వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వారి వివాహ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి వారిని మాటలలో మనం ఇంకా మిగతా సమాచారం తెలుసుకుందాం. ఈరోజు బండనగరం గ్రామంలో మేము పిలవగానే వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, వారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి, అదేవిధంగా మా మిత్రుడు రాజు గారు వారు కూడా ఈ యొక్క డాక్టర్ భాస్కర్ సార్ గారు రావడానికి ఎంతో కృషి చేసినారు. వారికి ఉన్నటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మా బండనగరం గ్రామంలో దాదాపుగా 220 మందికి పైగా పేషెంట్లను ఈరోజు చూడడం జరిగింది. వారికి సంబంధించినటువంటి డాక్టర్ బృందంలో కార్డియాలజిస్ట్ మరియు గైనకాలజిస్టు మరియు జనరల్ ఫిజిషియను, ఆర్థోపెడిషియను మరియు మిగతా వారు రావడం జరిగింది. వారి వైద్య బృందం అందరూ కూడా వచ్చి ప్రతి చెకప్ను కూడా నిశ్చితంగా చేసి ఎవరెవరికి ఏ విధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ ఆరోగ్య సమస్యలను ఏ విధంగా కొన్ని ఆహారపు అలవాట్లు కావచ్చు, కొంతమంది మెడిసిన్ ద్వారా కావచ్చు, ఏ విధంగా తగ్గించవచ్చు అని చెప్పి వారికి సూచించడం జరిగింది. సూచించి ఆరోగ్యంగా ఉండడానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా బండనగరం గ్రామంలో దాదాపు ఒక 30 లక్షల వరకు పనులు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వాటికి గాను ఇక్కడ మహిళా సమైక్య భవనము ఒకటి ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా రోజులుగా చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి సిసి రోడ్డు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కూడా సిసి రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బండనగరం గ్రామంలో ఎస్సీ కాలనీలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు, అక్కడ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపు మేము గెలిచిన రెండు నెలల కాలంలోనే మేము వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించి పూర్తి చేయడానికి సన్నద్ధం జరుగుతుంది. అదేవిధంగా చాలా రోజులుగా నేను చూస్తున్న ఒక 5 సంవత్సరాల నుంచి కట్కూరు టు బండనగరం రోడ్డు పూర్తిగా 1 మీటర్ గొంతు లోతులో ఉన్నటువంటి రోడ్డు ఉంటే ఆ రోడ్డును కూడా ఈ మధ్యలోనే పూర్తిగా మట్టిని పోసి అందరూ నడిచే విధంగా తయారు చేయడం జరిగింది. స్కూల్ పిల్లలు అయినా వాళ్ళ స్కూల్ డ్రెస్సులు ఖరాబ్ అయ్యే విధంగా ఉండే, ఈ విధంగా ఎవరు పట్టించుకున్నటువంటి ఈరోజు మేము పూర్తి చేసి అందరికి కూడా ఆ విధంగా పోవడానికి ఆ రోడ్డును సద్వినియోగం పరచుకోవడానికి తీసుకొచ్చినాము. అదేవిధంగా ముందు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించుకుంటూ, ఇండ్లు ఒకటే కాకుండా పింఛన్లు కావచ్చు, ఇంకా ఎవరైనా గృహజ్యోతి కింద స్కీమ్ రానటువంటి వారు ఉన్నా, ఎవరైనా మన దగ్గరకు వచ్చి గృహజ్యోతి కింద మాకు రావట్లేదు అని చెప్పినా వారికి కూడా 0 బిల్లు రావడానికి ప్రయత్నిస్తాం. 0 బిల్లు వచ్చే విధంగా ఇప్పిస్తాం. అదేవిధంగా ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా పూర్తి చేస్తా. అదేవిధంగా మన డాక్టర్ భాస్కర్ సార్ గారు చెప్పడం జరిగింది. వారు మన బండనగరం గ్రామం నుండి ఎలాంటి ఇబ్బంది ఉన్న పేషెంట్ కానీ, పూర్తిగా డబ్బులు లేక నిరుపేద పేషెంట్ కానీ వచ్చినప్పటికీ మీ సహాయ సహకారం అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మేము ఎప్పుడైనా మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్. అదేవిధంగా మేము ఎప్పుడు కోరినా మరొకసారి 1 సంవత్సరమో నెక్స్ట్ ఇయరో మరొకసారి మా గ్రామాన్ని విజిట్ చేయండి సార్. విజిట్ చేసినప్పుడు ఇంకా పెద్ద సంఖ్యలో మేము జనాన్ని సమీకరించి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు తీర్చడానికి ఇక్కడే ప్రయత్నిస్తాం. వారి మీద కొంతమంది మీ హాస్పిటల్ రాకపోవచ్చు, కొంతమంది బయటకు కూడా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి చూసినందుకు మీ డాక్టర్ల బృందానికి పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఈరోజు బండనగరం సర్పంచ్ గారి
సర్పంచ్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లోహిత్ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిద్దిపేట నుండి మేము అంటే జనరల్ సర్జన్, కార్డియాలజిస్టు, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్టు, జనరల్ ఫిజిషియన్, మిగతా డాక్టర్ల బృందం వచ్చి దాదాపుగా 220 మంది పేషెంట్లను పరీక్ష చేయడం జరిగింది. దీంట్లో చాలా మందికి షుగర్ టెస్టులు చేశాము. దాదాపు ఒక 50 మంది వరకు గుండెకి సంబంధించిన 2D ఈకో పరీక్షలు, ఈసీజీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో కొంతమందికి ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఉచితంగా వైద్యం అందించడానికి సర్పంచ్ గారి కోరిక మేరకు ఉచితంగా వైద్యం అందించడానికి మా హాస్పిటల్ కూడా రమ్మనడం జరిగింది. సో వీళ్ళందరికీ ఉచిత మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ గారికి మరియు రాజుకి మరియు గ్రామ సభ్యులందరికీ ధన్యవాదాలు.